నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాధారణంగా కొంతమందికి ట్రిప్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అవును, దాన్ని మనం క్రేజీ, ఒక్కసారన్నా ఆ దేశం ఈ దేశం వెళ్ళొచ్చేయాలనిపిస్తుంది. అలా మనం ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మన లిస్ట్ లో, మన డైరీలో వియత్నాం కూడా ఉంటుంది. అవునండి. అంతవరకు వెళ్ళి ఆ కాంబోడియన్ కూడా చూసి వచ్చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇవి కూడా అంతే, లైఫ్ టైం. అవునండి, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి రాగలం. కరెక్ట్. కాబట్టి వియత్నాం కాంబోడియాకి సంబంధించి మన దగ్గర ఉన్న ప్యాకేజ్ ఏంటి? సో మీరు అన్నట్టు వియత్నాం, కాంబోడియా రెండు. వియత్నాం వెళ్తున్నాం కాబట్టి పక్కనే కాంబోడియాలో ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి, అంకోర్ వాట్ టెంపుల్ అని. ఓకే, దానికోసం వెళ్తారు. మిగతా అన్ని రోజులు కూడా వియత్నాం చక్కటి నేచర్ కలిగినటువంటి కంట్రీ అండి వియత్నాం. ప్లస్ హిస్టరీ ప్లస్ నేచర్ రెండు కలగలిపినటువంటి కంట్రీ వియత్నాం. సో మొత్తం ఈ ప్యాకేజ్ 8 nights 9 days ప్యాకేజ్ అండి. ఓకే, ఈ 8 nights 9 days ప్యాకేజ్లో కూడా మనకి ఏంటంటే కాంబోడియాలో మనం 2 nights ఉంటాం. అండ్ దట్ మీన్స్ ఆ అంకోర్ వాట్ టెంపుల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 2 nights ఉంటాం. తర్వాత మనం వియత్నాంలో మనం మిగతా 6 nights ఉంటాం. అంటే వియత్నాంలో కూడా మనకి 3 cities ఉన్నాయి. అది మొత్తం కూడా నార్త్ టు సౌత్ ఎక్స్పాండ్ అయిన కంట్రీ, అంటే లాంగ్ ఉంటుంది బాగా ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే మనం సౌత్ విత్ తక్కువ, లాంగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్. అందువల్ల ఏంటంటే మధ్య సిటీస్ మధ్యలో కూడా దూరం ఎక్కువ, అందుకని ఫ్లైట్స్ లోనే వెళ్లాల్సి వస్తున్నారు. బై రోడ్డు వెళ్తే మనకి 8 nights 9 days సరిపోవండి. ఆల్మోస్ట్ అది ఒక 15 days రావాల్సి వస్తుంది. అందుకని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ దాన్ని తగ్గించి, ఎందుకంటే మనకి ఇప్పుడున్న లైఫ్ లో టైం చాలా ఇంపార్టెంట్. అన్ని డేస్ పెట్టుకోవాలంటే ఆఫీసులు కూడా సెలవులు ఇవ్వరు. అన్ని డేస్ పెట్టుకోవడం కుదరదు. కాబట్టి ఏంటంటే కొంచెం అన్ని ఫ్లైట్స్ తో అకామిడేట్ చేసింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ కాంబోడియా అండ్ వియత్నాం. అంటే కాంబోడియా మనము ఫ్లైట్ లో వెళ్ళాలి, అక్కడి నుంచి బయలుదేరి వియత్నాం లో మనకి సౌత్ లో హోచిమిన్ సిటీ అని ఉంటుంది. హోచిమిన్ సిటీ తర్వాత అక్కడి నుంచి దనంగ్ తర్వాత నార్త్ లో హనాయ్. ఈ మూడింటి కూడా మళ్ళీ ఫ్లైట్స్ తీసుకోవాలి. ఈ 2 nights ప్రతి ఒక్క ప్లేస్ లో ఉంటాము. కాంబోడియాలో సియామ్ రిప్ అని ఉంటుంది. సియామ్ రిప్ లో 2 nights ఉంటాం. 2 nights లో ఫస్ట్ మనం అంకోర్ వాట్ టెంపుల్కి వెళ్తాం. అంటే సియామ్ రిప్ కాంబోడియాలో అంకోర్ వాట్ టెంపుల్ ఒక 50 hectares లో ఉన్న టెంపుల్, బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ అనుకోవచ్చు అండి. అది మనకి విష్ణు టెంపుల్. ఆ గోడల మీద మనకి చక్కటిగా మనకి క్షీరసాగర మదనం చెక్కు ఉంటుందండి. దానవులు, తర్వాత దేవతలు, మధ్యలో విష్ణుమూర్తి, మధ్యలో మందర పర్వతం, ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. కానీ అది మనకి ఈజిప్ట్లో పిరమిడ్లు ఎట్లా కట్టారు అనుకుంటామో, ఇది కూడా ఈ టెంపుల్ కూడా దాన్ని ఎట్లా కట్టారనేది మనకు ఒక అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ రాళ్ళు వాళ్ళు పైకి తీసుకెళ్లిన విధానం, అంత పెద్ద టెంపుల్ కట్టడం, ఆ రాళ్ళు పేర్చిన విధానం అంతా కూడా మానవ మాత్రులు ఎవరు చేయలేరు అన్నట్టు ఉంటుంది నా టెంపుల్. 2 కళ్ళు సరిపోవు. అది కూడా మొత్తం 3 temples ఉంటాయి అన్నమాట. 3 temples మనకి ఫుల్ డే పడుతుంది మొత్తం చూడటానికి. తర్వాత మనం లోకల్ గా ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అన్ని చూసుకొని సియామ్ రిప్ సిటీ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనం హోచిమిన్ అని వస్తాం. హోచిమిన్ వచ్చేటికి వియత్నాంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ. ఆ హోచిమిన్ లో కూడా మనకి హిస్టరీకి సంబంధించి మనకి అమెరికన్ వార్ జరుగుతుంది. ఇది విత్ వియత్నామీస్, కానీ అమెరికన్స్ కాంక్వర్ చేయలేపారు అనమాట. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సుచి టన్నెల్స్, అంటే అండర్ గ్రౌండ్ గెరిల్లా వార్ ఉంది అనమాట వాళ్ళకి. సో అదేంటంటే ఆల్మోస్ట్ మనకి ఒక 100 kilometers ఉంటుంది అండర్ గ్రౌండ్ టన్నెల్స్. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎటు నుంచి బయటకు వస్తున్నారు, వీళ్ళు అదే దారిలో వెళ్ళాలనుకుంటే అక్కడ ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ అన్ని కూడా మనకు చక్కగా గైడ్ వివరిస్తారు. ఆ ఏరియాలు మనం కూడా కావాలంటే కింద టన్నెల్స్ లోకి వెళ్ళి చూడొచ్చు అది ఎలా ఉంది ఆ టన్నెల్స్ అని. ప్లస్ ఆ ట్రాప్స్ ఎలా ఉన్నాయి కూడా మనకు చూపిస్తారు. ప్లస్ అక్కడ అప్పుడు వాడినటువంటి లైవ్ అమ్యునేషన్ కావాలంటే మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అవి కూడా చూసుకొని మనం అక్కడ మన మెకంగ్ డెల్టా అని ఉంటుంది. ఆ మెకంగ్ డెల్టా కూడా విజిట్ చేస్తాం ఈ హోచిమిన్ సిటీలో. అక్కడ నుంచి బయలుదేరి మనం దనంగ్ అని వస్తాం. దనంగ్ కంప్లీట్ హిల్ స్టేషన్. మనకి వియత్నాం అంటే ఇప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే 2 hands తో ఒక బ్రిడ్జ్ పట్టుకొని ఉంటుంది. 2 hands అంటే గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు. అది దనంగ్లో కూడా బనా హిల్స్ అనే ప్లేస్ లో ఉంది. ఆ బనా హిల్స్ వెళ్ళడానికి కేబుల్ కార్ లో వెళ్ళాలి. అక్కడంతా చల్లగా ఉంటుంది, చక్కగా గ్రీనరీ మెయింటైన్ చేస్తా మంచి హిల్ స్టేషన్. అక్కడ మళ్ళీ మనం అది చూసుకొని మళ్ళీ బ్యాక్ టు దనంగ్ వస్తాం. దనంగ్ సిటీ టూర్ ఉంటుంది. అక్కడ మళ్ళీ హనాయ్ అని వస్తాం, మళ్ళీ ఫ్లైట్ హనాయ్ వచ్చి హనాయ్లో కూడా మనకి హాలాంగ్ బే ఒక డే టూర్ ఉంటుంది. అంటే
అంతా కూడా లైమ్ స్టోన్ హిల్స్ ఉంటాయండి మొత్తం కూడా. దానిలో కూడా లైమ్ స్టోన్ కేవ్స్ ఉన్నాయి మనకి. బుర్రా కేవ్స్ ఎట్లయితే స్టాల్గమైట్ అంటారు కదా, అలాంటి కేవ్స్ ఉన్నాయి అక్కడ. అది సముద్రం మధ్యలో చక్కగా వెళ్ళి అది కూడా హాలాంగ్ బే అంతా కూడా మనకి మళ్ళీ యునెస్కో సైట్. సో అవి చూసుకుంటాము, స్విమ్మింగ్ చేస్తాము అక్కడ. సో కాకింగ్, బోటింగ్ చేస్తాము. అవన్నీ కూడా చూసుకొని హనాయ్ బ్యూటిఫుల్ సిటీ. సో మొత్తం కూడా కంప్లీట్ గా మనకి 8 nights 9 days 1,50,000 రూపాయల్లోనే, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అన్ని. ఇన్ని ఫ్లైట్ టికెట్స్ కొంతమంది ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఇవ్వకుండా ఈ ప్యాకేజ్ మాది 60,000 70,000 రూపాయలు అని చెప్తారు, కానీ ఫ్లైట్ టికెట్స్ 80,000 దాకా అవుతాయి. అందువల్ల ఏంటి ఫ్లైట్ టికెట్స్ కూడా, ఎందుకంటే మళ్ళీ ఫ్లైట్ టికెట్స్ మీరు బుక్ చేసుకోవాలంటే ఏమవుతుందంటే రోజులు గడిచే కొద్దీ రేట్స్ పెరుగుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే అన్ని ఇంక్లూడ్ చేసి ఇస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలని అనుకునే టైంలోనే మనం అన్ని ప్రీ ప్లాన్డ్ గా ఉంటాం. ఈ టైం కి ఫ్లైట్ ఉండింది, ఈ టైం మనం స్టార్ట్ అయిపోవాలి, మన ఐటినరీ ఇది అనేది మొత్తం కంప్లీట్ గా మీరే ఇచ్చేస్తారు. కంప్లీట్ గా ఇచ్చేస్తాము. ఆ డేట్ ప్రకారం ఏంటంటే ఆల్రెడీ మనం ఫ్లైట్స్ బ్లాక్ చేసి ఉంటాం కాబట్టి ఎవరైతే ముందు బుకింగ్ వస్తారో వాళ్ళకి మాత్రం మనకి ఇదే రేట్ లో ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి ఆ ఫ్లైట్ రేట్స్ ఏమైనా చేంజ్ ఉంటే కనుక ఆ చేంజ్ ఆఫ్ ద ఎంతైతే ప్యాకేజ్ ఉందో అంత తీసుకుంటాం అనమాట. అండ్ ఇంకొకటి చాలా మందికి ఇంత అమౌంట్ ఇంత తక్కువకి ఎట్లా ఇస్తున్నారు అనేది ఒక డౌట్ ఉంటుంది. అవునండి, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి. అండ్ చాలా కాంటాక్ట్స్ ఉంటాయి, ఫ్లైట్ టికెట్స్ అన్ని మీరు ముందే బుక్ చేసి పెడతారు, ఓపెన్ సీక్రెట్. అవునండి, కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఎవరైతే ఎర్లీ బర్డ్ ఉంటారో వాళ్ళు ఆ డిస్కౌంట్ ని ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్. అదే కాస్త లేట్ గా వచ్చారనుకోండి, ఏదైతే ఫ్లైట్ చార్జెస్ ఉన్నాయో అవి మాత్రం బేర్ చేయాల్సి. అందువల్ల ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో వియత్నాం వరకు వెళ్ళి కొంతమంది టెంపుల్స్ వద్దు, ఓన్లీ నేచర్ ఎంజాయ్ చేయాలనుకుంటే దాన్ని కూడా మీరు కస్టమైజ్ చేస్తారు. యాక్చువల్లీ వియత్నాం లో చాలా తక్కువ టెంపుల్స్ అనేవి ఆల్మోస్ట్ లేవు. ఓన్లీ మనకి ఆ కాంబోడియాలో సియామ్ రిప్ అనే ఏరియాలో, అది కూడా బిగ్గెస్ట్ టెంపుల్ చెప్పాను కదా. ఈజిప్ట్ ఎట్లయితే పిరమిడ్స్ ఎట్లయితే అంతటువంటి ఆల్మోస్ట్ ఈక్వల్ ప్లేస్ ఉన్నటువంటి టెంపుల్ అది. అందువల్ల అది చూడటానికి, టెంపుల్ చూడటానికి కాదు కానీ అసలు ఆ కన్స్ట్రక్షన్ చూడటానికి వెళ్తారు. అంత చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు ఆ టెంపుల్ అది. ఓకే, సో అలా కాదు అనుకున్న వాళ్ళు ఓన్లీ వియత్నాం వెళ్ళొచ్చు, ఓన్లీ వియత్నాం వెళ్ళి వచ్చేయచ్చు. అంటే ఆ 2 రోజులు స్కిప్ అయ్యి తర్వాత రోజు వాళ్ళు వియత్నాం రీచ్ అవుతారు. దాని తగ్గట్టుగా మీరు కాస్ట్ ప్రైస్ కూడా ఇవ్వచ్చు. అవునండి. ఏదండి బెస్ట్ సీజన్ ఇది? దీనికి కూడా బెస్ట్ సీజన్ అంటే ఈ ఒక సీజన్ ఎక్సెప్ట్ మాన్సూన్స్. అంటే రెయిన్స్ కొంచెం మనల్ని ఇబ్బంది పెడతాయి, ఎందుకంటే కంటిన్యూ రెయిన్స్ పడతా ఉంటే టూర్కి వెళ్ళడం కష్టం. ఒక్క మాన్సూన్ సీజన్ లో మాత్రమే ఈ వియత్నాము కొంచెం మనకి ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ వెళ్తారు కాదంటే గొడుగులు, రెయిన్ కోట్స్, ప్రికాషన్స్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీరు అన్నట్టు కస్టమైజ్ చేసి ఇస్తాం. 2కి 4కి 6గురికి కూడా మనం వియత్నాం ప్యాకేజ్ చేసి ఇస్తామండి. అండ్ ఇంకొకటి, అంతవరకు వెళ్ళి వచ్చే టైంలో వీసా డాక్యుమెంటేషన్ అంతా మీరే చూసుకుంటారా? అంతా మనం చూసుకుంటాం. ఎందుకంటే మనకి వియత్నాం కి మనకి వీసా అప్లై చేసుకోవాలి. అంటే మిగతా పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏం అక్కర్లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి. ఆ ఫొటోస్ ఎట్లాగా ఏ స్పెసిఫికేషన్స్ అనేది మా టీం ఆల్రెడీ కస్టమర్కి చెప్పి ఆ విధంగానే తీసుకొని వీసా తెప్పించే ఏర్పాట్లు ఉంటుంది. కాంబోడియా ఆన్ అరైవల్ వీసా కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ దిగి వీసా తీసుకోవచ్చు. సో ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని కూడా ముందే ఆర్వి టూర్స్ అంటే చాలా పర్టికులర్ గా ఉంటుందండి, చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. విత్ టూర్ మేనేజర్. మీరు వేలాదిగా ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ట్రావెలర్స్ ని సేఫ్ గా తీసుకుని వెళ్ళి సేఫ్ గా తీసుకొచ్చేసి. కరెక్ట్ అండి. ఎవరైనా వియత్నాం, కాంబోడియా వెళ్ళాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యమండి, కింద స్క్రోల్ నంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలలోనూ 12 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నియరెస్ట్ బ్రాంచ్ ని విజిట్ చేయండి. మీరు వియత్నాం, కాంబోడియా కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, దేశం బయట తిరగాలనుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.